నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. దళిత యువకుణ్ణి చిత్రహింసలు పెట్టి హత్యా ప్రయత్నం చేసి దారుణంగా కొట్టి మానసికంగా హింసించిన ఎంఐఎం నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ సమీ అతని అనుచరులపై మరియు బీఆర్ఎస్ నాయకుడు రహీంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఇలాంటి సంఘటన పునరుత్వం కాకుండా కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు కూతాడి శివరాజ్ డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితం దళిత యువకులపై గత వారం రోజుల క్రితం దళిత యువకులపై రౌడీ మూకలు కొంతమంది ముస్లిం యువకులు దాడి చేసి అతన్ని మానసికంగా హత్య ప్రయత్నం చేసిన సందర్భాన్ని మరి పోలీసులు వెంటనే చర్య తీసుకున్న సందర్భంలో కొంతమందిని విడిచిపెట్టినట్టు సమాచారం ఉంది. మరి వెంటనే దళిత యువకుని కొట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులను మాజీ డిప్యూటీ మేయర్ గారు అబ్బాస్ సెబిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. లేకుంటే రిపబ్లికన్ పార్టీ దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాం. వెంటనే జిల్లా ఉన్నంత పోలీస్ అధికారులు ఆ యువకునికి రక్షణ కల్పించి ఆ యువకుని కుటుంబానికి రక్షణ కల్పించి అతనిపై దాడి చేసినటువంటి హత్య ప్రయత్నం చేసినటువంటి ఎంతటి వ్యక్తినైనా సరే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కూతాడి శివరాజ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తాను. థ్యాంక్ యూ. గత వారం రోజుల